అద్భుతంగా జరుగుతుంది. మేమైతే రోజు తిరుగుతాం, బాగా చేస్తున్నాం. ఇక్కడ మాత్రం మాగంటి సునీతనే గెలుస్తుంది. మరి ప్రజల నుండి ఎలాంటి స్పందన ఇక్కడ మీకు దొరుకుతుంది? సూపర్గా ఉంది. మాకు టీఆర్ఎస్ఏ బాగా, ఎవరు చూసినా టీఆర్ఎస్కే ఓటేస్తామంటున్నారు. మరి ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి అంటున్నారు ప్రజలు? ఇప్పుడైతే ఇక్కడ అన్ని ప్రాబ్లమ్సే జరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో ఏది బాగాలేదు కాబట్టి ఖచ్చితంగా టీఆర్ఎస్ గెలవడానికే చూస్తున్నారు, గెలిపించడానికే చూస్తున్నారు. ఆ, నవీన్ యాదవ్ కూడా పోటీ చేస్తున్నారు కదా, ప్రచారాలు కూడా మరి పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. మరి ఎంత మాదే భారీ మెజారిటీతో మేమే గెలుస్తామని చెప్పేసి కూడా ఇంకా అంటున్నారు. వాళ్ళు మరి చెప్పుకునేది వాళ్ళు చెప్పుకుంటారు, కానీ ఎంత తిరిగినా ఎంత చేసినా కూడా ఇక్కడ మాగంటి సునీతకే ఓటేస్తారు. ఎందుకంటే మాకు మాగంటి గోపీనాథ్ గారు అంతలా పాలన బాగా చేశారు కాబట్టి ఆ కృతజ్ఞత అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మాగంటి సునీతకే వేస్తారు ఓటు. 10 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు అని చెప్పేసి విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. మరి అది నిజమే అంటారా? ఎందుకు అదన్నీ అబద్ధం మాట అది. ఎందుకంటే మొత్తం డెవలప్ మీకు తెలుస్తుంది కదా, అక్కడ మన గచ్చిబౌలిలో కానీ, ఇక్కడ రింగ్ రోడ్లు కానీ, అక్కడి నుంచి మన చేవెళ్ళి రోడ్లు ఇవన్నీ చాలా బాగా పడ్డాయి కాబట్టి కేసీఆర్ అంటున్నారు అందరూ. ఇక్కడేమో వీళ్ళకి ఏం తెలియదు కాబట్టి ఇప్పుడు వచ్చిన పాలన ఎలా ఉంది చూశారు కదా మీరు, అంత దరిద్రంగా ఉంది పాలన ఇప్పుడు ఉంది కాబట్టి ఇప్పుడు కేసీఆర్ని కావాలని ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో అయితే కేసీఆర్ని గెలిపించాలని చూసి ఖచ్చితంగా మాగంటి సునీతకే వేస్తారు ఓటు. ఇక్కడ మాకైతే ఇక్కడ బెంగళూరు డివిజన్ మొత్తం, జూబ్లీహిల్స్ డివిజన్ మొత్తం ఇక్కడ మాగంటినే గెలిపిస్తారు. ఇప్పటి వరకు మన గోపీనాథ్ అన్నాడు, గోపీనాథ్ సార్ ఎవరు ఉన్నారో కాంగ్రెస్ తోటి పోటీ చేస్తున్నారు ఇక్కడ, వాళ్ళు అన్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏ గల్లీలోకి వెళ్ళి తరిమి రాకుండా చేస్తా అన్నారు. వాళ్ళు అన్నారు ఇండివిజువల్ వాళ్ళ తరఫు నుంచి వాళ్ళు ఏమైనా చేసుకోవాలి, ప్రచారం వాళ్ళది వాళ్ళు ప్రచారం చేసుకోవాలి. కానీ ఆయన ఇట్లా లేదు. ఇంతవరకు మనోళ్ళు ఆయనకి ఈ మాట మీద గల్లీలో రావద్దు, బీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ రానియరు అని అన్నారు కదా, ఇది తప్పుల మాటలు కదా. ఆయన ప్రచారం ఆయన చేసుకోవాలి, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ ప్రచారాలు చేసుకుంటారు. ఇది ఓటమి పక్క ఎవరిది సొంతం కాదు, ఎవరైనా గెలిపోవచ్చు, ఎవరైనా ఓడిపోవచ్చు. కానీ ఆయన ఈ మాట మాట్లాడేది తప్పు. ఆయన మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఇంతవరకు యాక్షన్ తీసుకోవాలి కదా. నవీన్ యాదవ్ మీద ఎందుకు తీసుకోలేదు? నవీన్ యాదవ్ మీద యాక్షన్ తీసుకోవాలి. ఆయన గల్లీలో రావద్దు, గల్లీలో ఉండొద్దు, మా బీఆర్ఎస్ వాళ్ళకి గల్లీలో వస్తే మళ్ళీ రానియమని అన్నారు కదా. ఇది తప్పుడు ప్రచారం చేస్తుండే. అతను తప్పుడు ప్రచారం చేయొద్దు. ఇప్పటికైనా మానుకో అని చెప్పండి అతనికి. మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను, ఆయన మానుకోవాలి ఇటువంటి మాటలు. ఇప్పుడు ఎమ్మెల్యే కాకముందే ఈ మాటలు మాట్లాడుతారు, తర్వాత వీళ్ళు ప్రజలకి అండగా ఉంటారని ఏం నమ్మకం ఉంది? నమ్మకం లేదు కదా. ప్రజలు కూడా అదే అంటారు. ఈడ ఈ గల్లీలో కూడా ఎంతోమంది ఉన్నారు, నవీన్ యాదవ్ మాట్లాడేది ఇది పద్ధతి కాదు, ఆయన గల్లీలో రావద్దు, గల్లీలో చెప్పొద్దు అని అంటారు కదా, ఇది పద్ధతి కాదు. ఇప్పటి వరకైనా సరే మీ ద్వారా ఆయన ఈ పద్ధతిని మార్చుకోవాలి. నేను మా బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆయన ఎవరు గల్లీలో ఎవరు రావద్దని చెప్పేది ఇది కాన్స్టిట్యూషన్, అంబేద్కర్ రాసిన రాజ్యం కాదు ఇది. ఆయన చెప్పిన మాటలు అంబేద్కర్ రాసిన రాజ్యం ఏంది, ఎవరికైనా ఏ గల్లీలోకైనా రావచ్చు, తిరగవచ్చు, అది కాన్స్టిట్యూషన్లో ఉన్నది. అది కూడా ఆయనకి కనుక్కోమని చెప్పండి మీరు. ఒకవేళ మీ ద్వారా నేను తెలియజేస్తున్నా అతనికి. ఇంకా అజారుద్దీన్కి ఏమో ఎమ్మెల్సీ ఇచ్చిరు చెప్పారు కదా, దాంట్లో వాళ్ళు ఎమ్మెల్సీ ఇచ్చిర్రు కరెక్టే, కానీ ఏ స్పోర్ట్ ఏ మినిస్టర్ ఇచ్చిర్రు? వాళ్ళు ఏమి ఇచ్చిర్రు? స్పోర్ట్ది ఇచ్చిరా? దానికి క్లారిటీ లేదు, ఇంకా క్లారిటీ వస్తలేదు. క్లారిటీ ఇవ్వాలి కదా, ఎందుకు ఇస్తలేరు క్లారిటీ? ఖాళీ ఏదైనా నోట్ల చాక్లెట్ కూడా కాదు, చాక్లెట్ కవర్ పెడుతున్నారు నోట్ల వాళ్ళు. అది మీ ద్వారా ఇది తెలియజేస్తున్నా వీళ్ళకి. థ్యాంక్ యూ.